దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ వందనములు, శుభాలు తెలియజేస్తూ నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే మరి అది మనలను ఈ లోకంలో జ్ఞానయుక్తముగా నడిపిస్తూ ఉంది. కాబట్టి యెహోవాయందు భయభక్తులు నిలిపి ఉంచటం, వాటికి తోడు మనము ఈ యొక్క సామెతలను ధ్యానించినప్పుడు అనేకమైనటువంటి విషయాలు, జ్ఞానయుక్తమైనటువంటి మాటలు సొలొమోను మరి దేవుడిచ్చినటువంటి జ్ఞానం వలన, పరిశుద్ధాత్మ వలన ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అందరినీ మనం ఎలాగ ప్రేమించాలో, ఎలాగ నడుచుకోవాలో, ఎవరితో ఎలాగ జీవించాలో, ఏ విధంగా మాట్లాడాలో తెలివి, జ్ఞానము సమస్తము కూడా దేవుని యందు ఉన్నవి. దేవుడు వాటిని మనకి అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు.